మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఉదయం సాయిబాబా యొక్క అద్భుతమైన లీలను విందాం. ఈ లీల కూడా సుబ్బారావుకు సంబంధించింది. 1946 జూన్లో అనారోగ్యం చేసి కళ్ళు తిరగడం పట్టుకుంది. దాంతో శరీరం అంతా ఒక రకమైన గాబరా, తల తిప్పి స్థిరత్వం లేకుండా ఎక్కడ ఎప్పుడు క్రింద పడతాడో తెలియని పరిస్థితి ఎదురైంది. అప్పటికి అతడి వయస్సు 66 సంవత్సరాలు ఉంటుంది. బయట తిరిగితే ఎక్కడ పడిపోతానో అనే భయం కొద్దీ ఎటు వెళ్ళడం మానుకున్నాడు. చేతికర్ర ఒకటి కొనుక్కున్నాడు. దాని ఊతతో నిలబడగలుగుతున్నాడు. అయితే ఆ ఊతతో బయటకు కానీ తిరిగితే 1-2 సార్లు క్రింద పడడం ఖాయమని తెలిసిపోయింది. ఎందుకంటే ఆ విధంగా చేసి ఒకసారి వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకున్నాడు. తన తెలివి తక్కువతనానికి భయపడి ఇంటికే పరిమితమయ్యాడు. అలా కాకపోతే రోడ్డు మీద ట్రాఫిక్తో పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితి ఒకసారి ప్రాణం మీదకు తెచ్చింది. ఏమిటంటే 3/7/1946 అర్ధరాత్రి తల త్రిప్పడం ప్రారంభమైంది. బాబాను ప్రార్థించడం మొదలుపెట్టాడు. బాబా, నాకు మీ సహాయం కావాలి, లేకపోతే ఇల్లు కదిలే పరిస్థితి లేను. దాని కారణంగానేమో తెల్లవారుజామున బాబా కలలో కనబడ్డారు. అప్పుడు ఆయన కోర్టు హాల్లో జడ్జిగా ఉన్నారు. జడ్జి గారు కూర్చున్న గద్దె కాస్త ఎత్తుగా ఉంది. సుబ్బారావు లాయర్ కదా, అందుకని జడ్జి ముందు నిలబడి ఉన్నాడు. జడ్జిగా ఉన్న బాబా పెద్ద ఊది ప్యాకెట్ను సుబ్బారావుకి ఇచ్చి ఎక్కువ ఊదిని తినమని ఆజ్ఞాపించారు. సుబ్బారావు ఆ పెద్ద ప్యాకెట్ను పట్టుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా బాబా ఇంకొక చిన్న ఊది ప్యాకెట్ను కూడా ఇంకొక భక్తుడికి ఇచ్చి పంపించారు. ఆ భక్తుడు ఆ చిన్న ప్యాకెట్ని తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. అలా గుండెల దగ్గర ఆ చిన్న ఊది ప్యాకెట్ ఉండడం వల్ల ఆ భక్తుడు ఒక కొండను అవలీలగా ఎక్కి అదే ప్రకారం దిగగలిగాడు. అలా కొండ దిగగానే ఆ భక్తుడు ఒక పట్టణం నడిబజార్లోకి వచ్చి చేరాడు. అక్కడ అందరూ వారి వారి పనుల్లో తలమునకలై ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న సుబ్బారావుకి విషయం అర్థమైంది. ఊదిని వదిలిపెట్టకుండా ఉపయోగించినట్లయితే తనకుండే కళ్ళు తిరిగే వ్యాధి నుండి తప్పించుకోగలనని తెలిసింది. అందుచేత కలలో కనబడిన భక్తుడు చేసినట్లు ఒక చిన్న ఊది ప్యాకెట్ను తన గుండెల దగ్గరగా ఉండేటట్లు చక్కా జేబులో పెట్టుకున్నాడు. ఇంకా అతడి ఇబ్బందులని ఆ ఊది మహిమతో తీరిపోయాయి. అతడు తన పనిని సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు. ఈ విధంగా సమస్యకి బాబా దయ వల్ల పరిష్కారం దొరికింది. అద్భుతమైన కథ కదండి. బాబా యొక్క విభూతి యొక్క మహత్యం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.